రోహిత్ రెడ్డి ఆదేశాలతోనే కాల్పులు, డ్రగ్స్ కేసులో లాగాలని చూస్తే నోటీసులు ఇస్తా కేటీఆర్. నాకు అర్థం కాగడుతా కానీ సబ్జెక్ట్ లేకపోతేనే ఇదంతా వస్తుంటుంది. అదేదో మాజీ ఎమ్మెల్యే, ఆయన బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన మాజీ ఎమ్మెల్యే అనుకుందాం, పార్టీలో ఉండే, ఆయన వేరే పార్టీలో గెలిచి బీఆర్ఎస్ పార్టీలోకి వచ్చిండు. రైట్, అది సకల దరిద్రం. డ్రగ్స్ అనేది నిజంగా చెప్తున్నా, దాన్ని ఎట్టి ఎక్కడున్నా ఏ రూపైనా ఉన్నా దాన్ని ఎక్కడిదక్కడ దాన్ని అరికట్టాల్సిన అవసరం ఉంటుంది. రైట్, ఈగల్ టీమ్ డూయింగ్ వెరీ వెల్. ఈగల్ టీం చేసింది మనం ఖచ్చితంగా అప్రిషియేట్ చేయాలి. అరే ఇది అట్లా కాదబ్బా, నాకు అర్థం కాగడుతా కానీ ప్రభుత్వం నిజంగా ఎంత గమ్మత్తుగా మాట్లాడుతుందంటే దానికి కేటీఆర్కి ఏం సంబంధం? అరే ఆడ పాజిటివ్ జైల్లో ఒక ఏలూరు ఎంపీ ఉన్నాడు, ఆయన మీద మాట్లాడాలి కదా టీడీపీ ఎంపీ. గాంధీ భవన్ కూడా కేటీఆర్ విగ్రహం ఎందుకు ధ్వంసం చేస్తారు? దానికి ఏం సంబంధం? ఆయనకేం సంబంధం? అసెంబ్లీకి వచ్చేటప్పుడు అందరూ అది ఏమంటుందని డ్రగ్స్ టెస్ట్, ఆయన డైరెక్ట్ ముఖం మీద కుండ బద్దలు కొట్టేసింది. చేసుకోండి, కాకపోతే మూత్రం ఇస్తా, రక్తం కాకపోతే రక్తం ఇస్తా, మీకు నమ్మకం లేకపోతే నాదే వచ్చి పట్టుకోపోండి అన్న కాడికి వచ్చింది కూర్చుంది ఆయన. ఇప్పుడు నేను నీళ్ళు కలుపుతానేమో యూరిన్లు అని చెప్పేస్తే మీరే వచ్చి పట్టుకొని దగ్గర ఉండని చెప్పేసి కూడా అన్న కాడికి వచ్చింది. గవి చూసుకో, ఇప్పుడు ఏమవుతుంది? దీని మీద ఎవరి మీద ఏంది విచారణ ఏంది? అక్కడ ఎవరున్నారు? ఏం జరుగుతుంది? అసలు టీడీపీ ఎంపీ ఎందుకు వచ్చిండు? ఆ ఎంపీకి సంబంధించిన దాని మీద మాట్లాడకుండా దాన్ని పక్కన పట్టించేసి మళ్ళీ మొత్తం సినిమా అంతా ఇక్కడ తిప్పేస్తారేంది? ఎస్, నీకేమన్నా డౌట్ ఉంటే బాజాప్తుగా పిలిచి చేసుకోవచ్చు కదా, టెస్టులు చేసుకోవచ్చు కదా, టెస్ట్ చేసుకుంటే తెలుస్తుంది కదా. ఇవంతా అదే విషయం. ప్రతి డ్రగ్స్ కేసులో తన పేరును లాగాలని చూస్తే చట్టపరంగా నోటీసులు ఇస్తా అని బారాస రాష్ట్ర కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ అన్నారు. నీచమైన రాజకీయాల కోసం డ్రగ్స్ కేసులో బారాసను లాగుతున్న తీరును ఖండిస్తున్నట్లు వెల్లడించారు. అన్ని రాజకీయ పార్టీల ప్రజాప్రతినిధులు అంతా డ్రగ్స్కు సంబంధించిన పరీక్షలు చేయించుకోవాలన్న పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ సూచనకు స్వాగతిస్తున్నట్లు ఆదివారం ఎక్స్ వేదిక పేర్కొన్నారు. రాజకీయ పార్టీల ప్రజాప్రతినిధులు డ్రగ్స్ పరీక్షలు సిద్ధంగా ఉండాలి, నేను ఏ పరీక్షకైనా సిద్ధమని ఇప్పటికే పలుసార్లు స్పష్టం చేశాను. ప్రజాప్రతినిధులు డ్రగ్స్ పరీక్షలు చేయించుకుని అందరికీ ఆదర్శంగా ఉందాం. బాధ్యతాయుతమైన పదవుల్లో ఉన్న వ్యక్తులు కూడా డ్రగ్స్ వాడకాన్ని పాల్పడడం దురదృష్టకరం. డ్రగ్స్ అక్రమ పదార్థాల వాడకాన్ని పూర్తిగా నేను వ్యతిరేకం. డ్రగ్స్ వాడకాన్ని చట్టవిరుద్ధ కార్యకలాపాలను బారాస తీవ్రంగా ఖండిస్తుంది. డ్రగ్స్ వాడుతున్న వారు లేదా విక్రయిస్తున్న వారిని రాజకీయాలతో సంబంధం లేకుండా చట్టపరంగా కఠినంగా శిక్షించాలని కేటీఆర్ పేర్కొన్నారు. రైట్, ఇదంతా ఓకే. అదును చూసి డ్రగ్స్ గుట్టు విప్పి పైలట్ రోహిత్ రెడ్డి ఫామ్ హౌస్ మద్యం డ్రగ్స్ పార్టీ కేసును తెలంగాణ ఈగల్ వ్యూహాత్మక ఛేదించింది. అక్కడ వారాంతాల్లో తరచూ పాటలు జరుగుతున్నాయని, కొన్నిసార్లు డ్రగ్స్ వినియోగిస్తున్నట్టు ఈగల్కు ఉప్పొందింది. దీంతో పాటు ఆర్థిక భూ లావాదేవీలపై మాట్లాడేందుకు వేరు వ్యక్తులతో సమావేశాలు నిర్వహించడం, కొత్త వ్యక్తులు వస్తున్నట్లు ఈగల్ అధికారుల నిఘాలో బయటపడింది. ఈ వ్యవహారాన్ని కొన్ని నెలలుగా గమనిస్తున్న ఈగల్ బృందాలు అదును చూసి ఎదురు చూస్తున్నాయి. ఈ క్రమంలో శనివారం పార్టీ జరుగుతున్నట్టు సమాచారం అందింది. ఇంతకు ముందే కొందరు దాదాపు 3 గ్రాముల కొకైన్ కొన్నట్లు అధికారులు గుర్తించారు. ఈ కొకైన్ ఎవరు డెలివరీ తీసుకున్నారు, ఏ మార్గంలో ఎవరెవరికి చెందిన విషయంపై నిఘా పెట్టారు. సోదాలకు మొయినాబాద్ పోలీసులు చేవెళ్ల ఎస్ఓటి విభాగాల సాయం తీసుకున్న వారికి 10 నిమిషాల ముందు వరకు సోదాల విషయాన్ని చెప్పలేదు. వాస్తవానికి సోదాలకు వెళ్ళిన కొద్ది నిమిషాల ముందే పార్టీలో పాల్గొన్న కొందరు కొకైన్ తీసుకున్నారు. ఆ పార్టీలో ఎంపీ పుట్ట మహేష్ ఉన్న విషయం అక్కడికి వెళ్ళాకే గుర్తించారని చెప్పేసి కూడా ఒక వార్త అయితే వస్తుంది. లాస్ట్కు రాసిన చూడిగా.